నమస్తే, నేను మీ సతీష్. ప్రజా రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు రేపు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని మోడీ, ఈ ముగ్గురు కూడా కలిసి రేపు మళ్ళీ ఈ పనులను అయితే కనుక పునఃప్రారంభించబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆంక్షలు లేవు, అందరికీ కూడా మేము ఆహ్వానాన్ని అందిస్తున్నాం అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా మరి కార్యక్రమానికి ఆహ్వానించడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి గడిచిన 5 ఏళ్ళు అమరావతిని నాశనం చేయడం కంకణం కట్టుకున్నారు అనేటువంటి నిందలు మోస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి రేపు జరగబోయేటువంటి ఈ పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి హాజరవుతారా అనేటువంటిది కూడా ఎంతో ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాన్ని ప్రభుత్వం తీసుకుని నిర్ణయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం, మరి ఆయన వస్తారా లేదా అంటూ జరుగుతున్నటువంటి చర్చల పైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో మరి ఆనాటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధాని అని చెప్పి భూసేకరణ చేసినప్పుడు మాకు అమరావతి అనుకూలమే అని చెప్పి తన అంగీకారాన్ని, తమ వైఖరిని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటూ ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఆ పనులు పునఃప్రారంభం, రేపు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం, మరి నలుగురిని ఒక వేదిక పైన చూసే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. మీరేం చెప్తారు? అతను జగన్మోహన్ రెడ్డి, అతనేమి నవీన్ పట్నాయక్ కాదు. మనం చూసాం, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తనను ఎవరైతే ఓడించారో అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాడు అసెంబ్లీలో. అంటే అసలు విఘ్నత, ఒక జెంటిల్మన్ యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డిలో మచ్చుకైనా ఉంటే అమరావతికి వస్తాడు. మీరన్నది కరెక్ట్. రేపటి రీస్టార్ట్ అమరావతి 2.0 పనుల పునఃప్రారంభం ఒక పెద్ద వేడుకగా జరుగుతోంది. ఒక పెద్ద పండగలాగా చేస్తున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీయే వస్తున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆహ్వానాలు పంపారు, కేంద్ర మంత్రులకి పంపారు, కొంతమంది వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి జగన్ వస్తాడా అంటే, ఇంతకన్నా ఆడంబరంగా జరిగింది ఆ రోజు అమరావతి ఇది శంకుస్థాపన. అసలు దగ్గర 13,000 గ్రామాల నుంచి కూడా నీకు ఆ పవిత్ర మట్టి, పుణ్యజలాలు ప్రతి గ్రామంలో ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ నిక్షిప్తం చేశారు. ప్రధాని మోడీ కూడా తీసుకొచ్చాడు. అప్పట్లో పార్లమెంట్ నుంచి మట్టి, యమున జలాలు తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద ఇది తీసి ఒక పండగలాగా చేస్తే జగన్ వచ్చాడా? రాకపోగా ఒక కక్ష కట్టాడు. అమరావతి పైన పగ పెంచుకున్నాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు, చంపేయాలని చూశాడు. అది అమరావతి అదృష్టమో, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టమో, ఇవాళ అమరావతి మళ్ళీ బతికింది. అసలు ఆ పేరుని సార్థకం చేసుకుంది. ఏది? చావు లేనిది అమరావతి. అదేంటి? అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్ర బలం. నిజం చెప్పాలంటే ఆ రోజు ఆ శంకుస్థాపన మరి మోడీ చేసిన ఆ ముహూర్త బలం. ఇవాళ అమరావతి ఏం జరిగింది? తిరగబడింది. అమరావతి తిరుగుబాటే జగన్ పతనానికి ప్రధాన కారణం. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఆ 3 రాజధానుల ఆయన పాలసీని తిరగొట్టారు. అమరావతి ప్రజలకి సంఘీభావంగా నిలిచారు. 151 సీట్లలో ఉన్నటువంటి జగన్ 11 సీట్లకు పడిపోయాడు. అటు ఉత్తరాంధ్ర 34 సీట్లలో 2 సీట్లలో మాత్రమే అతను గెలిచాడంటే విశాఖ రాజధాని అన్న జగన్ మరి పాలసీ ఎంత తప్పటడుగు. అంటే విశాఖ ప్రజలే అతన్ని అసహ్యించుకున్నారు. రాయలసీమ గతంలో మనం చూసాం, 3 సీట్లు మాత్రమే గెలిచింది తెలుగుదేశం. అంటే 49 సీట్లలో జగన్ని గెలిపించిన చోట ఇవాళ 42 సీట్లలో ఓడిచి పారేశారు. 7 సీట్లు చాలు నీకు అన్నారు. ఎవరు? ఏ రాయలసీమ అయితే ఇతన్ని నెత్తిన పెట్టుకుందో నేలకేసి కొట్టింది. ఎందుకు? అమరావతిపై అతను పగ. ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి జగన్ మరి వ్యతిరేకతకు కారణమైంది. రేపన్నా వస్తాడా అని అడిగారు మీరు. వస్తే పెరుగుతాడు, ఎదుగుతాడు, నిలబడతాడు. రాకపోతే అధోగతి పాలవుతాడు. ఇప్పటికే పాతాళంలో కూరుకుపోయాడు. ఇంకెంత పాతాళంలోకి అతను కూరుకుపోతాడు?
బొత్స సత్యనారాయణ మొన్న ఆ మధ్య కౌన్సిల్లో ఏమన్నాడు, ఏదో మాట్లాడుతూ అమరావతిపై మా స్టాండ్ మేము స్టడీ చేస్తున్నాం, మేము అధ్యయనం చేస్తున్నాం, మా స్టాండ్ మార్చుకుంటామన్నాడు. ఆ రోజుకైతే 3 రాజధానులు, ఇప్పుడు ఏంటి మా స్టాండ్ అనేది చర్చించుకుని చెప్తాం. అంటే 3 రాజధానులు అనే మా పాలసీకి ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చారు కాబట్టి దానిపైన సమీక్ష, అధ్యయనం, మళ్ళీ మా స్టాండ్ మార్చుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించి ఇప్పటికి ఎన్నాళ్ళైంది? 2 నెలలు అయింది. అంటే అతను ఆ మాట అన్న రోజే వాసిపోయిందా? బొత్స సత్యనారాయణకి తల బొప్పి కట్టిందా? ఎందుకంటే ఆ రోజు అన్న ఆ బొత్స సత్యనారాయణ 2 నెలలుగా దాని గురించి అసలు మాట్లాడట్లా. బొప్పి కట్టిందా అన్నది అందుకే. ఇప్పటికీ వాళ్ళు ఆ 3 రాజధానుల దాని నుంచి వెనక్కి రాలేకపోతున్నారా? అంటే ప్రజలతో ఉండేవాడు, ప్రజల వెన్నంటి నిలిచేవాడే పాలకుడు, నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఏంటి? అతను నాయకుడు ఎలా అవుతాడు? నెల విడిచి సాము చేశాడు, అధికారంలో ఉన్నప్పుడు ఆకాశంలో విహరించాడు, కళ్ళు నెత్తికెక్కొచ్చాయి. అరే నువ్వు అసలు హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు అసలు కిందకి దిగాడా? 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావే. నువ్వు మబ్బుల్లో తిరిగితే కింద చెట్లు కొట్టేయాలా? ట్రాఫిక్ ఆంక్షలా? అసలు ఇలాంటి వాడు మాకొద్దు బాబోయ్ అని కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఇప్పుడు ఇది ఒక వేడుక. నీకు దగ్గర దగ్గర 5 లక్షల మంది జనం వస్తున్నారంట, 8,000 బస్సులో ఏమో పెట్టినట్టున్నారు. అంటే ఇంత గొప్ప వేడుక నీ ఇంటి దగ్గరలో జరుగుతుంది. మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఆహ్వానం పంపారు, తప్పు లేకుండా. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ వెళ్ళి ఆయనకి ఆహ్వానం ఇచ్చారు. నిజంగా నాయకుడైతే అతనికి, అతని పార్టీకి భవిష్యత్తు ఉందన్న భరోసా ఆయన కార్యకర్తలకి, శ్రేణులకి, నాయకులకి ఇవ్వగలిగితే అతను ఆ వేదిక పంచుకుంటాడు, ఆ వేదిక పైన నిలబడతాడు. మీరు అన్నట్టుగా ఏది ప్రధాని, ముఖ్యమంత్రి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ వరుసలో ఇతను కూడా నుంచుని అభివాదం చేస్తే ఫ్యూచర్ ఉంది. ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు. ఏది అతనికి మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళకి మరి మళ్ళీతే దృష్టి, వీళ్ళ మీద వ్యతిరేకత వస్తే అతనికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ నీ చెల్లి షర్మిల పటిమ పోరాట పటిమ అతనిలో లేదా? మనం చూసాం నిన్న షర్మిల గందరగోళం చేసింది. ఏది మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఏమంటోంది, మొన్నొచ్చి మట్టి కొట్టిపోయావు, ఇప్పుడు ఇంకా ఏ మట్టి కొడతానికి వస్తున్నామని అడుగుతాను. అంటే ఇవాళ మరి ప్రతిపక్షంగా అడగాల్సిన మాటలు అడగాలి. ప్రధాని మోడీ అయినా సరే నాకు బేఖాతర్ అంటోంది. ఎవరు? నీ చెల్లి షర్మిల. అంటే నీ చెల్లి షర్మిలకున్న ధైర్యం, తెగువ నీకు లేవా? నువ్వు మోడీని విమర్శించాలంటే వణుకు ఎందుకు అర్థం కావట్లా? ఏంటా భయం? అంటే బెయిల్ రద్దు అవుద్దనా, జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? షర్మిలకు ఆ భయం ఎందుకు లేదు? ఆమెపై కేసులు లేవనా? ఇప్పుడు నిన్న అసలు గందరగోళం చేసేసింది. ఆమెను హౌస్ అరెస్ట్ అన్నారు. నిన్న ఆఫీసుకు పోతానంది ఆంధ్రరత్న భవన్కి. అక్కడేదో బీజేపీ కార్యకర్తలు వర్సెస్ కాంగ్రెస్ కోడిగుడ్లు, చాలా పెద్ద యుద్ధం జరిగింది. బయటకు వచ్చి బైఠాయించింది. అంటే ప్రజల్లో ఇవాళ నీకన్నా షర్మిల ఎంత గైరు, ఎంత నమ్మకం ఆమె పెంచుకుంటోంది, నువ్వెంత నమ్మకాన్ని ఇంకా కోల్పోతున్నావు. ఇంకెంత కోల్పోతావు? ఇది చేయాల్సింది నువ్వు కదా. ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా నీకు 11 సీట్లు వచ్చాయి. నువ్వు అక్కడికి వెళ్ళదగిన వాడివి, అక్కడ వెళ్ళటానికి నువ్వు అర్హుడివి. నువ్వు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాలి. కానీ పెరికితనమా, భయమా, బెరుక, ఏమనాలా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం లేదంటే, రేపు అక్కడ అడుగు పెట్టట్లేదంటే ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఎక్కడున్నాడు? యలహంక నిన్న సింహాచలం వెళ్ళాడు, అక్కడ ఓ పెద్ద డ్రామా ఆడాడు. అక్కడికి వెళ్ళింది ఎందుకయ్యా అంటే చంద్రబాబుని తిడటానికి. ఇప్పుడు ఇక్కడ అమరావతి వేదికకి ఎందుకు రాడు? చంద్రబాబుని తిట్టలేడు కాబట్టి రాడా? ఇవాళ రైతులంతా అక్కడ పండగ చేసుకుంటున్నారు. ఏంటి? మహిళలు, రైతు కూలీలు. ఇది వాళ్ళ ఉద్యమ విజయం. ఏది? ఇవాళ అమరావతి 1453 రోజుల్లో ఏమో వాళ్ళు అసలు ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, నీకు ఏంటి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలు, వాటన్నిటి ఫలితం ఇవాళ ఈ రీస్టార్ట్ అమరావతి 2.0
1,00,000 కోట్లతో ఇవాళ అక్కడ అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, కోలాహలం, పనులు ముమ్మరం, కట్టుబడి ఇవాళ మనం చూసాం. అసలు ఇక మామూలుగా లేదనమాట. వేలాది కార్మికులు, రోడ్లు, భవనాలు, అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ వర్కులన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి కంపరమా? అంటే జనం పనులు చేసుకోవటం నచ్చదా? జనానికి ఉపాధి లభిస్తే ఆయన విలవిల్లాడతాడా?